ఫ్రెండ్స్ మేమైతే తిరుపతి పోతున్నాం. ప్రజెంట్ అయితే మనం కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. చూడండి నెక్స్ట్ లెవెల్ ఎయిర్పోర్ట్ రేంజ్లో ఉంది రైల్వే స్టేషన్ అయితే. టికెట్ ఫ్రెండ్స్ చూడండి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎట్లుందో. రైల్వే స్టేషన్ అయితే ఒక రేంజ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. హలో గాయ్స్, తమ్ముడు చూస్తున్నానే టీ తాగుతున్నాం ప్రజెంట్ అయితే. ఉమాసిన్ ఎట్లుంది టీ చెప్పు. టీ అయితే మంచిగా ఉంది మామూలుగా. అరవింద్ లోపల కాపలా బ్యాగ్ లెక్క. రైల్వే స్టేషన్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఒకప్పుడు ఇట్లా లేదు. ఒక అర్ధగంట టైం ఉంది, అందుకే బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మొత్తం. చూసుకున్నట్టయితే కరీంనగర్ రైల్వే స్టేషన్ చాలా అప్డేట్ అవ్వడం జరిగింది. ఒకప్పుడు ఇంట్లో లేదు, మినీ ఎయిర్పోర్ట్ లాగా అప్డేట్ అవ్వడం జరిగింది. మనం అంతా వరంగల్ నుంచి పోతుంది ఈడికి వెళ్ళాం. ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా రండి. ఫ్యామిలీతో నష్టాలు అయితే జాగ్రత్తగా రండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగమైపోతారు మొత్తం. ఓకేనా? మీరు కరెక్ట్గా చూసుకుంటారా అండి కన్ఫర్మేషన్, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత. లేకుండా చాలా ఇబ్బంది అవు. వీళ్ళు చాలా చాలా సహాయం చేస్తారు చాలా మందికి. ఫ్రెండ్స్ ట్రైన్ స్టార్ట్ అయింది. నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. మింగిపోతారు డైరెక్ట్, దొరికేది 50,000 లాస్ అయిపోతాం. ఎందుకు మనం బెడ్షీట్లు మనకు తెచ్చిస్తారు కింది. బాత్రూమ్ ఎట్లుందో మరి చూడాలి, ఇంకా చూడలేదు. పన్నెండు వెయిట్ చేస్తుంది ఫ్రెండ్స్. పెద్దపల్లి జంక్షన్ కూడా అయినాం. ట్రైన్ లేట్ అయింది, 40 minutes లేట్ అంటుండో. పెద్దపల్లిలో 10 నిమిషాలని ఆగింది, గంట అవుతుంది ఇప్పటికి, ఇంకా ట్రైన్ కదులుతలేదు. 2 hours later. చపాతి. నువ్వేం తెచ్చినావురా? చపాతి. నువ్వేం తెచ్చినావు? అడుగులు. నేనేం తెచ్చినా? నేను అటుకులు తెచ్చిన. నేను కూడా ఉప్మా ఉప్మా మధ్యలో విజయవాడలో వస్తాయి. పెసరట్టు కూడా వస్తుంది. అమ్మడి ఎందుకు పోగొత్తలేదు? దీనికి రారా మనం ఏం పెట్టు ట్రైన్ అమ్మేయాలి. ఇక ట్రైన్ ఎట్లా పోతే ఎట్లా వీడియో అట్లనే ఉంది. ట్రైన్ లైన్స్ ఉప్పు తడిచిందే నువ్వు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనీ ఇస్తాం, ఒక వాటర్ బాటిల్ ఇస్తారా? చిన్నపిల్లలు మొత్తానికి తెలియదు, ఒక వాటర్ బాటిల్. ఫోన్ పే నెంబర్ ఇప్పుడు. ఫ్రెండ్స్ ముందు జాగ్రత్త, మొత్తం ఫార్మసీ పట్టేసి అలా ఆంధ్రాలు కదా. హ్యాండ్మెంట్ అదే బిత్తి మొగ వచ్చి లిప్స్ లిప్ బామ్ హ్యాండ్మెంట్ మరి రాసుకోవడం ఫ్రెండ్స్. ఇది హ్యాండ్మెంట్ అంట, ఇది లిప్ బామ్. నూతన వస్త్రాలంకరణ బొమ్మసిన్కి న్యూ బెడ్షీట్. కానీ ఇది ఎంతమంది వాడేది? లక్ష్మీరా రెండు వచ్చినాయి. కింది కూడా మీదికి.
ఇది మనది కింద మా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. రెండు మెత్తలు ఇవేంటి ఇది మనిషి మనయ్యా. ఏక్ లేలో ఏక్ తుమ్ లేలో ఏక్ మై లేలో పెట్టే మళ్ళీ ఇంకేముంది ఇక్కడ పెడితే జిర్ర పురుగులు అయితే బాగా పడేది. చిన్న పురుగులు చిన్న చిన్న ఒకటి స్కిప్ ఇష్టం యాజ్ యర్ విష్. ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ తీసుకుపోవడానికి తిరుపతిలో ఇబ్బంది అవుతుంది. స్కిప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కిందకి మెత్తడు వారి చిన్నపిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కాపాడాల్సి వస్తుంది. టికెట్ బుక్ చేసింది హరీష్ మాకు పైసలు ఇవ్వాలని కోరుతున్నాం. డబ్బులు అయితే ఆగుతలేడు. మార్నింగ్ అయితే మెసేజ్ చేస్తాడు క్రెడిట్ కార్డు పెట్టి బుక్ చేసినాం. వీలు కాకపోతే చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇప్పుడు ఇలా బాగున్నాం. దేవుని దర్శనం రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తిరుపతిలో దిగేస్తాం. 7:38 వరకు తిరుపతిలో ఉంటామండి. 3AC బెనిఫిట్స్ నో బడీ కేర్స్. ఇది తీసుకున్నా ఇది ఇన్నా ఇలా తెలగ పెట్టాలి. వెనక్కి లేవడ్డరు ఇక్కడ ఇక్కడ లాక్ సెట్ చేయాలి. అయ్యో ఉల్టా పెడుతున్నావు గిద్దుడు కింద మాదిరా గిట్రా లాగా. ఓకే 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 లేప్ ఓకే సెట్ అయింది. ఓకే ల్యాక్ వచ్చేసింది. సాయి అంటుండ చాయ్ అంటుండ. మళ్ళీ విజయవాడలో అవుతుంది ట్రైన్. అప్పుడు లేస్తాం మరి పోతుంది అది మళ్ళీ నెక్స్ట్ డే ఇక మీట్ అవ్వం. టైం 10:27. 10:27 వరంగల్ వచ్చినాం ఇప్పుడే. శ్రీకాళహస్తి దగ్గర వచ్చినాం. ఇంకొక 1 hour అయితే మేము తిరుపతిలో చేస్తాం ఫ్రెండ్స్. నియర్ బై రేణిగుంట జంక్షన్. ఫ్రెండ్స్ ఇప్పుడే తిరుపతిలో దిగినాం మేమైతే. అవునా బయట కోడు పైకి పైకి అక్కడ ముంగడి లేడీ ఎక్కడ. హాయ్ బ్రో. మనం చెప్తాను హరీష్కు ఫ్యాన్స్ అయిపోయారు కదా. ఎట్లుంటాయి మినిమం ఉంటాయి మన అంటే ఫ్రెండ్స్ విష్ణు నివాసం వచ్చినాం ఇప్పుడే. టికెట్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు, దానికోసం వెయిటింగ్. ఇప్పుడు విష్ణు నివాసంలో 2 నుంచి ఇస్తారని చెప్తారు, కానీ ఎప్పుడైతారో తెలియదు మాకైతే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రీనివాసం కాంప్లెక్స్ పోతున్నాం మేము. విష్ణు నివాసంలో అయితే టికెట్లు అయితే ఉన్నాయట, కానీ చాలా మంది ఉన్నారట, అందుకే శ్రీనివాసం కాంప్లెక్స్ పోతున్నాం ఇప్పుడు నడుచుకుంటాం. అక్కడ చూసి అక్కడ కూడా సేమ్ క్రౌడ్ ఉంటే మళ్ళీ ఇక్కడికి రావాలి. అలా మొన్నటి వరకు తుఫాన్ ఇక్కడ మొత్తం. అవును, చాలా వరకు రెస్ట్ అయితే లేదు, డల్గా ఉంది. రూమ్స్ రెస్ట్ ఉండేటి కంటే నేను ఇంకో 2-3 ఎక్కించుకొని పోయేవాడిని. 6 మంది తక్కువ పోయేవాడిని కాదు. బిజినెస్ రూమ్స్ మిమ్మల్ని అలిపిరికాయలు దింపితే నాకు 200 ఇస్తారు. ఈ స్టోరీ అంతా మీకు చెప్పాల్సింది తెలియదు కాబట్టి చెప్తాను. అట్లా నీకు కొండపైన రూమ్ గేమ్ ఏం అవసరం లేదు. రూమ్ తీసుకోవాలంటే నువ్వు 2 hours వెయిట్ చేయాలా. సిఆర్ ఆఫీస్కి వెళ్ళాలా, నీ ఆధార్ కార్డు పెట్టాలా, నీ ఫోన్కి ఓటీపీ రావాలా, అది 2 hours పడుతుంది. నీకు ఇవాళకే దర్శనం అయిపోతుంది. ఇవాళకే దర్శనం అయిపోయేటప్పుడు రూమ్ ఎందుకు నీకు?
మన ట్రైన్ రిటర్న్ ఎల్లుండి ఉంది అట్లా మళ్ళీ వెడ్నెస్డే. ఓకే, అట్ట అనుకునేటప్పుడు నువ్వు ఇంకేం చేస్తావంటే ఇలా టైం స్పెండ్ చేస్తానంటే టైం స్పెండ్ చేసుకో. అదే ఇక్కడ టోకెన్ తీసుకుంటే రేపటికి వస్తుంది. రేపు దర్శనం కొండపైకి వెళ్ళి జమ్మన్ సిఆర్ ఆఫీస్ లో రూమ్ తీసుకోవచ్చు. అప్పుడు రేపు ఇవ్వాలి. నైట్ ఎప్పటిదాకా నడవనిస్తారా? ఏంది సిఆర్ ఆఫీసా? కాదు మెట్ల మీద నైట్ 9 లోపల పంపిస్తా. 9 దాకా వచ్చాడా నైట్? రెస్ట్ లేదన్నా, నీకు అంత రెస్ట్ ఉండేటి కంటే నీకు ఇప్పటి నుంచే లైన్లలో కాసుకో అంటారు. అప్పుడు నువ్వు చెప్పేది కరెక్ట్ దొరకవు. ఒక సెకండ్ సాటర్డే సండే ఏదైనా వరుసగా 2-3 రోజులు హాలిడేస్ వస్తే మీరు చెప్పినట్టు క్రౌడ్ ఉంటుంది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఎక్కువ ఉంటుంది కదా, వైకుంఠ ఏకాదశి ఉంది కదా. వైకుంఠ ఏకాదశి చేసుకుంటారు, అది కంపల్సరీ. ఎందుకంటే అది వారం రోజులు ముందుగానే ఇచ్చేస్తారు టోకన్. నువ్వు ఇవాళ టోకన్ తీసుకుంటే వారం తర్వాత వస్తుంది దర్శనం. టోకన్ తీసుకొని ఊరికి వెళ్ళిపోతావు, మళ్ళీ ఆ టయాలకు వచ్చి దర్శనం చేసుకో. అది ఎందుకంటే వైకుంఠ ద్వారం 10 రోజులు పెడతారు కాబట్టి ఆ 10 రోజులు గెలుపు ముందుగానే ఇచ్చేస్తారు. తిరుపతిలో మళ్ళీ ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. 10-15 జరిగింది లాస్ట్ సార్. విష్ణు నివాసం మీరు ఎక్కడి కాడ 3 చనిపోయారు. అంతేనా? ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఒక 2, ఇంకా వేరే ప్లేస్ లో ఒక 3, మొత్తం 11. యాక్చువల్లీ దీంట్లో ఇస్తారు మాకు నెలలో ఫస్ట్ 2వ మంగళవారం లోకల్స్ కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రతి నెల మంగళవారం స్టార్టింగ్ 2వ మంగళవారం. అలా మీరు వేరే వాళ్ళకి తీసుకోవచ్చా? వేరే వాళ్ళకి తీసుకోవచ్చా? బయట వాళ్ళకి తీసుకురాదు. నీ ఆధార్ కార్డు వేసుకొని పోతే నీ ఫోటో స్కాన్ చేసి నీకు ఇస్తాడు. నేను ఆధార్ కార్డు వేసుకొని పోతే నా ఫోటో స్కాన్ చేస్తాడు. అంటే ఇప్పుడు మీకు రిలేటివ్స్ ఉన్నారు అనుకో బయట, అట్లా వేరే వాళ్ళకి ఏం చేయలేమా? ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ ఆన్లైన్ లో బుక్ చేస్తాం. ఇప్పుడు తిచ్చాలూరు గోవిందరాల గుడి ఇలాంటివి అయితే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించచ్చు, కానీ లోకల్లో కొండపైన అనేది ఏం ఉపయోగించలేం. ఎవరైనా సమానం. వెరీ గుడ్, అట్లయితేనే బెటర్. ఇంకా ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే దాంట్లో వాళ్ళ స్టార్ట్ లో వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ వరకే. ఏం పెద్ద అంత సిటీ ఏం కాదనైతే ఈడ్చి కొట్టే ఒక 6-7 కిలోమీటర్లు మొత్తం సరౌండింగ్ ఎత్తుకుంటే అబ్బా అంటే 10 కిలోమీటర్లు అయితే ఎక్కువ. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకంటే వచ్చిపోయే వాళ్ళు రోజుకి ఒక 60-70 వేల మంది అట్లా ఎక్కువ అనిపిస్తుంది. అట్లా పొద్దున ఏ టైం స్టార్ట్ అన్న రూమ్ ఇచ్చు రేపు ఎక్కడ సిఆర్ ఆఫీస్లోనా 5ంటికి స్టార్ట్ అవుతుంది రేపు ఉదయం. టోటల్ గురించి అయితే థ్యాంక్స్ పడాల్సిన పని లేదు. ఓకే బ్రో. సాయంత్రం 5-6 అయితే కూడా ఓకే. అదే నైట్ అనుకోండి 7:30 నుంచి 1 గంట లోపలే 14 బండ్లు వస్తాయి. మళ్ళీ తెల్లారితే 3 గంటలకు స్టార్ట్ అయిందంటే 21 బండి వస్తుంది ఈ టైం లోపల. అందువల్ల ఇప్పుడు ఈ టైంకి రష్ ఎక్కువ అయిపోతుందని మధ్యాహ్నం ఇది భూదేవి కాంప్లెక్స్. మీకు ఉదాహరణ చెప్తాను, అదే రష్ ఉండేటి కంటే ఈ వరకు ఆ కీ లైన్లంతా జనాభా ఉండవు. ఈడ పోతే ఈడ స్టార్ట్ చేస్తారు, ఆ బిల్డింగ్ లో టోకెన్ ఇచ్చింది. ఓకే. గేట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అన్న? ఇదే ఆ ఊరికే వేస్ట్. ఇది భూదేవి కాంప్లెక్స్. మీకు కామన్ బాత్రూమ్స్ కావాలంటే వెనకాల టిఫిన్ పార్ట్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. మెట్ల దగ్గరికి అయితే ఇలా. ఓ షిట్, సారీ, ఏమనుకోకండి ఫ్రెండ్స్. రాజా ఓకే అన్న, థ్యాంక్స్ యూ, బాయ్. అన్న పేరు ఏమో తెలియదు. రంగానే అన్న పేరు. అన్న మంచి ఎక్స్ప్లెయిన్ చేసే కానీ ఉన్నారు. అంటే వాళ్ళకు రెగ్యులర్ చూసి మందిని చూసి వాళ్ళు ఎక్కువ తక్కువ అనిపిస్తుంది కానీ మనకు ఊరిని తక్కువ అంటే మనం లోపల ఉంటే బెటర్ కానీ ఇక్కడనే ఉంటుంది టోకెన్. ఫ్రెండ్స్ ఇక తిని లైన్ కట్టాలి. లోకల్స్ అయితే క్రౌడ్ తక్కువనే ఉంది అంటారు, కానీ మనకు ఎంత క్రౌడ్ తక్కువ ఉన్నా మనకు ఫస్ట్ టోకెన్ రావాలి కదా, అందుకే ఆగ ఉంటుంది. హోటల్ అయితే మంచిగా ఉంది, కాంప్లెక్స్ ముందరనే ఉంది, ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు. అయితే అందరూ శ్రీనివాసం మన విష్ణు నివాసంలో పోయి ఆగమవుతారు. మీరు
డైరెక్ట్ భూదేవి కాంప్లెక్స్కి వస్తే ఇక్కడ ఓన్లీ టోకెన్స్ ఇస్తారట, అవి కార్డేజెస్ ఉంటాయి కదా. ఓకే, మనకైతే ఇక్కడ ఓన్లీ టోకెన్స్ ఇస్తారు కాబట్టి ఓన్లీ టోకెన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడైతే స్టే చేయడానికి వీళ్ళు అందరు రావాలి కాబట్టి శ్రీనివాసం, విష్ణునివాసం అవాయిడ్ చేసి డైరెక్ట్ టికెట్ కావాలంటే మన భూదేవి కాంప్లెక్స్ రండి, అయిపోతుంది. 35 రూపీస్ దోశ ఫ్రెండ్స్, ఎట్లుందో చూడాలి ఇక టేస్ట్ అయితే. ఇప్పుడే గట్టిగా తిన్నాం ఫ్రెండ్స్. గట్టిగా లేదు, నార్మల్గా తిన్నాం, అది కూడా నార్మల్ ఉంది. ఏదో ఉప్పు లేదు కానీ ఇక తిన్నాం, ఏం చేద్దాం బతుకు. మనం కొంచెం రైడింగ్ ఏదవి. భూదేవి కాంప్లెక్స్లో ప్రజెంట్ అయితే క్రౌడ్ ఎక్కువ ఏం లేదు అని చెప్పలేము. అది అనుకోదు ఎప్పటికి కూడా, అందరు మనలాగానే అనుకుని వస్తారు అని అరవింద్ చెప్తుంది ఇక్కడ. ఇది చూడు, అడ్డులు వస్తూనే ఉన్నారు, జనం వస్తూనే ఉన్నారు, జనం క్రౌడ్ తిరుగుతూనే ఉన్నారు. కానీ శ్రీనివాసం విష్ణునివాసం కంటే తక్కువనే బాగా. అది బాత్రూమ్కి రూమ్కి అది బెటర్. ఓకే, ఇక్కడ రూమ్ సీట్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ భూదేవి కాంప్లెక్స్. ఓకే, చాలా తక్కువనే అనిపిస్తుంది క్రౌడ్ అయితే. ఇదేంటిది, బస్ స్టాపా? బస్ స్టాప్ ఏమో తెలియదు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ కానీ